గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి మరో చిన్నారి బలైంది. సిబ్బంది చేసిన నిర్వాకానికి దాదాపు 2 నెలల పాటు మృత్యువుతో పోరాడిన ఓ చిన్నారి తుదిశ్వాస విడిచింది. 2 నెలల క్రితం గాంధీ ఆసుపత్రిలో కలుషిత సెలైన్ ఘటనలో బాధితురాలైన చిన్నారి సాయి ప్రవళిక చికిత్స పొందుతూ చనిపోయింది. పురుగులు కలిసిన సెలైన్ ఎక్కించడంతో సాయి ప్రవళిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో అక్కడే చిన్నారికి చికిత్స అందించారు. 62 రోజులుగా చికిత్స పొందుతోన్న సాయి ప్రవళిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూమోనియా వల్లే సాయి ప్రవళిక చనిపోయిందని చెబుతోన్న గాంధీ ఆసుపత్రి వైద్యులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనగామ జిల్లా దేవర్పుల మోండ్రాయికి చెందిన భిక్షపతి చిన్న కుమార్తె సాయి ప్రవళిక తీవ్రమైన జ్వరంతో గాంధీలో జాయిన్ చేశారు. డిసెంబర్ 7వ తేదీన పిల్లల వార్డులో ఆమెను అడ్మిట్ చేశారు. కోలుకుంటున్న సమయంలో ఆమెకు డెక్స్ట్రోస్టెన్ సెలైన్ బాటిల్ ఎక్కించారు. అయితే కాసేపటికే చిన్నారి శరీరంలో మార్పులు కనిపించాయి. పరిస్థితిని గమనించిన బంధువులు సెలైన్లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. సెలైన్లో పురుగులున్న విషయాన్ని నర్సుకు చెప్పగా ఆమె అక్కడి నుంచి అందరినీ పంపించేసింది. ఆ బాటిల్ను తీసేసి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసింది. విషయం వైద్యులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ప్రవళిక బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో విచారణకు ఆదేశించారు. ఇకప్పటి నుంచి గాంధీలోనే ప్రవళికకు చికిత్స కొనసాగుతోంది. అయితే తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారి ఈ ఉదయం చనిపోయింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రవళిక మృతికి సంబంధించి ఉస్మానియా వైద్యులు, గాంధీ వైద్యులు ఏం చెబుతున్నారు? రిషి, 62 రోజుల పాటు చికిత్స పొందుతున్న సాయి ప్రవళిక ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గాంధీలో చనిపోయింది. ఆమె ఈ గతేడాది డిసెంబర్ 7వ తేదీన గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. నిమోనియాతో పాటు జ్వరం రావడంతో ఆమెని తల్లిదండ్రులు జనగామ నుండి నేరుగా గాంధీ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. ఆ గాంధీ ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో ఆమె చికిత్స పొందుతూ ఉంది. ప్రధానంగా నిమోనియాకు సంబంధించిన ట్రీట్మెంట్ ఒకవైపు ఆమెకు ఇవ్వడం జరిగింది. 15వ తేదీ ఒక సెలైన్ బాటిల్ ఆమెకు ఎక్కించడం జరిగింది. అందులో సుమారు 10 నిమిషాల తర్వాత సెలైన్ బాటిల్లో ఒక పురుగుని తండ్రి గమనించాడు. వెంటనే గాంధీ ఆసుపత్రి అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పడం జరిగింది. అప్పటికే అమ్మాయి శరీరం పైన బెందువులు లాంటివి రావడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన గాంధీ వైద్యులు అవసరమైన చికిత్సను కూడా ఆమెకు అందించారు. అయితే ఈ సంఘటన పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశిస్తూ అప్పటి గాంధీ సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా అంటే సుమారు ఇప్పటికీ 52 రోజుల పాటు సమయం కూడా దాటిపోతుంది. ఇంకా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మరొక వైపు సాయి ప్రవళిక 12 ఏళ్ల బాలిక ఇవాళ తెల్లవారుజామున చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు కూడా ఆ సెలైన్ బాటిల్ ఎక్కించడం ద్వారానే ఆమెకు నిమోనియా ఎక్కువ కావడం, ఆ తర్వాతనే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందని చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి గాంధీ ఆసుపత్రి వైద్యులు మాత్రం పూర్తిగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమకు ఎలాంటి సంబంధం లేదు, ఇందులో ఆమెకు సెలైన్ బాటిల్కి ఎక్కించినందుకు ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం ఆమె నిమోనియా ద్వారానే ఆమె ఇబ్బంది పడుతూ చనిపోయింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇంకా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ రోజు విధి నిర్వహణలో ఉన్న నర్సు కానీ లేకపోతే డాక్టర్ పైన కూడా కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరొక వైపు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కొనసాగుతుంది కాబట్టి అది పూర్తయిన తర్వాతనే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని ఒకవైపు చెప్తున్నారు. మొత్తానికి ఈ సంఘటన పైన ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లు కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే సెలైన్ బాటిల్లో పురుగు రావడం, ఆ తర్వాత చికిత్స పొందుతూ బాలిక చనిపోవడం, దీనికి సంబంధించి కూడా పూర్తిగా కలకలం కూడా రేగింది. మరొక వైపు ఇంకా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రావాల్సి ఉంది. అతను మాత్రం తనకు ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది కాబట్టి తాను ఇప్పుడే చెప్పలేను. ఆ సెలైన్ బాటిల్ కూడా డ్రగ్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు అనేది గాంధీ సూపరింటెండెంట్ చెప్తున్న అంశం. రిషి. రాధాకృష్ణ, థ్యాంక్ యూ.